మిత్రులారా, ఆసియా కప్లో భాగంగా జరిగినటువంటి మ్యాచ్లో పాకిస్తాన్ను మన భారత్ చిత్తు చేసింది. మొదటగా చాలామంది పాకిస్తాన్తో మ్యాచ్ ఆడకూడదని చెప్పేసి డిమాండ్ చేశారు. చాలామంది మ్యాచ్ను బాయ్కట్ కూడా చేసినారు. విపక్ష పార్టీలకైతే ఓయమ్మ ఉన్నట్టుండి దేశం మీద ఎక్కడో కప్పెట్టినటువంటి ఈ ప్రేమ దేశభక్తి అన్ని తన్నుకొని వచ్చి పాకిస్తాన్తో మీరు మ్యాచ్ ఆడతారని చెప్పేసి రచ్చ చేశారు. వాస్తవానికి ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ మన ఫైటర్ జెట్లను కూల్చేసిందని, ఈ పాకిస్తాన్ చేసినటువంటి దాడిలో మన సైనికులు చనిపోయినారని చెప్పేసి భారత ప్రభుత్వం పూర్తి నిజాలు చెప్పడం లేదని చెప్పేసి మన సైన్యాన్ని, వాళ్ళ వీరత్వాన్ని ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఘోరంగా అవమానించినాయి. అలాంటి వీళ్ళే ఇప్పుడు ఊరినైనా దేశం మీద యాడనో ఏదో ప్రేమంతా ఉన్నట్టు వీళ్ళంతా కూడా మాట్లాడినారు. సరే, మరొకవైపు పోరు నుంచి తప్పుకోవడం కంటే పోరాడి శత్రువును మైదానంలో మట్టి కనిపించడం మేలని చెప్పేసి అభిప్రాయపడిన వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికైతే పెహల్గాం ఉగ్రదాడికి సమాధానంగా ఆపరేషన్ సింధూర్తో ఒకసారి, అదేవిధంగా నిన్న మైదానంలో మరొకసారి పాకిస్తాన్ పైన మనమైతే ప్రతీకారం తీర్చుకున్నాం. ఫస్ట్ ఈ పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. తర్వాత మన భారతీయ ప్లేయర్లు అద్భుతంగా ఆడి 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని అయితే ఛేదించినారు. మొత్తానికి 7 వికెట్ల తేడాతో మన భారతదేశం మన శత్రు దేశం అటువంటి పాకిస్తాన్ పైన ఘన విజయం సాధించింది. అది విషయం.